15 మంది డైరెక్టర్లు మీరు సమిష్టిగా పనిచేస్తూ మీ చైర్మన్లతో కూడా అందుబాటులో ఉంటూ ఈ మదర్ డైరీ అనేది ఇవాళ నట్ట నడుమ ఐదున్నర దగ్గర దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో వెలిసి ఎంతోమంది రైతులకు అండగా ఉండే ఒకప్పుడు లాభాల బాటలో ఉండి ఇటీవల కొద్దిగా 50-60 కోట్ల నష్టాల బారిన పోయినట్టు నిన్నటికెళ్ళి మీరందరూ కూడా చెప్తున్నారు. తప్పకుండా దీన్ని మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన కూడా ఒక క్రమశిక్షణ కలిగిన రైతు. ఆయన వ్యవసాయం చేస్తాడు బావి దగ్గరనే ఉండి, అలాంటి రైతుగా ఉన్నాడు. తప్పకుండా నేను ఇంకా మా ముఖ్య కారకుడు మా తమ్ముడు విప్పు ఆయన గత 2 మాసాలుగా ఎట్లన్నా దీన్ని మనం మొదటి గెలిపించుకోవాలని కృషి చేసిన మా వీళ్ళ ఐలయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి సహకరించిన మా నాయకులు సంజీవ్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే మాజీ చైర్మన్లు మా శ్రీకర్ రెడ్డి కానీ, రెడ్డి కానీ, ఇంకా కృష్ణారెడ్డి గారు కానీ, ప్రతి ఒక్కరు ఎవరైతే సహకరించిందో ఈ క్యాంపు 5-6 రోజులు క్యాంపు పెట్టాలంటే మామూలు విషయం కాదు. ఎవరెటు పోతారని కాదు, అందరం కలిసి ఒక దగ్గర ఉండాలని క్యాంపులు నిర్వహించుకొని అందరూ ఒక దగ్గర ఉండి మీరు ఈరోజు ఒక బాధ్యత పెట్టిను. మధుసూదన్ రెడ్డి గారికి బాధ్యత పెట్టిండు, ఐలయ్య గారికి బాధ్యత పెట్టిండు, మా సోదరుడు భువనగిరి ఎమ్మెల్యేకు బాధ్యత పెట్టిండు, రాజగోపాల్ రెడ్డి మీద బాధ్యత ఉన్నది ఇప్పుడు, అలాగే రామ్మోహన్ రెడ్డి గారు, శామ్యుల్ గారు, కాండూరు మానవరెడ్డి గారు, అలాగే మల్లెడ్డి రంగారెడ్డి గారు, వీరేశం గారు, మా మీద బాధ్యత ఉన్నది. మా కమిటీకి అండగా ఉంటాం. మేమందరం ఏ అవసరం ఉన్నా మేమందరం కూడా ఒక మీ టీముగా మీ వెనుకనే ఉండి ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మన డైరీని లాభాల పాటలు పడుతూ, డైరీ లాభాలంటే రైతుకు లాభం చేసినట్టే, పాలు పోసేవారంటే రైతే, ఏం చేసినా రైతు కోసమే. ఆ రైతు కోసమే మన 27 రోజులలో 18,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. ఎన్ని బాధలున్నా, అప్పుల రాష్ట్రంగా ఉన్నా జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళి ఈరోజు 1వ తారీఖు జీతాలు ఇస్తూ, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తూ 18,000 కోట్ల రూపాయలు 27 రోజుల్లో మాఫీ చేసి మిగిలిన కూడా 2 లక్షల లోపు చేయబోతున్నాం రైతుల కోసం. అందుకని ఇవాళ పాల డైరీ అండ్ మదర్ డైరీ అంటే రైతే. మళ్ళా అంతో ఇంతో రైతుకు అదనపు ఆదాయం. ఎకరం 2-3 ఎకరాలు ఉన్న పేద రైతులకు అదనంగా 4 లీటర్ల పాలు పోస్తే అదో అదనపు ఆదాయం లాగా ఖర్చులకు చేదోడు వాదనగా ఉంటుంది. అందుకని దాని మీద ప్రత్యేక దృష్టి పెడతామని మీ ముందరనే చెప్పడం జరిగింది. 2 కోట్ల రూపాయలు మనం మదర్ డైరీకి వెళ్ళి యాదగిరిగుట్ట దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తాం. ఇప్పుడు దాన్ని బంద్ చేసిందని చెప్పి జీవో ఇచ్చిందంటే వెంటనే ఇప్పుడు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ అక్క గారికి ఫోన్ చేయగానే వెంటనే మంగళవారంకి వెళ్ళి ఆ జీవో క్యాన్సల్ చేసి మదర్ డైరీకి వెళ్ళి కొనుగోలు చేస్తామని చెప్పి మీ ముందరనే హామీ ఇవ్వడం జరిగింది. అలాగే భువనగిరి నల్గొండ కలెక్టర్లకు కూడా చెప్పడం జరిగింది. మళ్ళా కార్యక్రమం తర్వాత రంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట అందరు కలెక్టర్లకు చెప్తూ ప్రభుత్వ పరంగా హాస్టల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ మదర్ డైరీ పాలంటే మంచి పాలు, బయటకు వచ్చే పాలంటే ఆ పాలల్లో నీళ్ళు పోస్తారో తెలియదు, ఏం పోసిందో తెలియదు. వాళ్ళది ఒక వ్యాపారం. ఇది సహకార సంస్థ, ప్రభుత్వ పరం, ఒక బ్యాక్ సొసైటీ. అందుకే దీనికి ఒక మంచి పేరు ఉన్నది. అందుకనే దీన్ని నా వంతు ప్రతిరోజు మీరు ఎప్పుడు వచ్చినా మీకు సమయం ఇస్తూ మీకు అండగా ఉంటానని, గెలిచిన డైరెక్టర్లని, చైర్మన్ గారిని మీరందరూ ఏ పదవి వచ్చినా అదొక బాధ్యత అనుకోరు. ఇవాళ నేను డైరెక్టర్ అయిపోయినా అని చెప్పి మీరు పదవి వచ్చింది కాదు, ఆ పదవి దిగిపోయిన తర్వాత ఆ ప్రజలు అనుకోవాలి ఫలానా డైరెక్టర్ గారు, ఫలానా చైర్మన్ గారు, ఫలానా చైర్మన్ ఎమ్మెల్యే గారు, ఫలానా ఎంపీ కానీ, ఫలానా ఎమ్మెల్యే కానీ, ఫలానా మినిస్టర్ కానీ పర్వాలేదురా మాకు ఈ సేవ చేసిందని ఆ పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరికీ కూడా ఇంతకుముందే చెప్పిన ప్రభుత్వ పరంగా ఏ వీలున్నా సహకారం, ఇంకా కూడా బిల్డింగ్స్ కట్టించేదానికి మినరల్ ఫండ్ కానీ, కలెక్టర్ దగ్గర ఉండే ఫండ్ కానివ్వండి, కార్పొరేట్స్ ఉండి ప్రైవేట్ కంపెనీల దగ్గర ఫండ్స్ తీసుకొచ్చి మీకు ఇప్పించే ఫ్యాట్ మిషన్లు కానీ దాని కానీ నా చేతనంత సహాయం